నేననుకుంటే పొడిచిన చోటే మళ్ళీ పొడవచ్చు, కాళ్ళు చేతుల్ని నొక్కేయొచ్చు, భోజనం పెట్టకుండా ఉండొచ్చు, నీళ్ళివ్వకుండా ఉండొచ్చు. ఇలా ఎన్నో విధాలుగా పగ తీర్చుకోవచ్చు. వేణుగోపాల్ బాలని హింసలు పెట్టినందుకు ఇదైనా చేయాలని అనుకునేవాళ్ళున్నారు. కానీ ఎంత ఆశపడినా నేనివన్నీ చేయలేను. నేను ఆడపిల్లని కదా. లేకపోతే కొద్ది కాలానికి మీ మనసు నాకివ్వండి, కుదురుతుందా? బాల వేణుగోపాల్ అవ్వాలి, అప్పుడు నువ్వు బాల అవ్వాలి. వద్దులేండి, ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ బాలసుద్ధ కాకూడదు. ఒకవేళ ఐసీయూలో ఉంటే మనం వెళ్ళి చూడడం కుదరదు. వెళ్ళాక తెలుస్తుంది కదా. ఇదేవైనా మిగతా వాళ్ళ కోసం చేసే పనా సుధా? హరి ఫోన్లో ఏం చెప్పాడు? మీరు హాస్పిటల్కి వెళ్ళి చేయాల్సింది చేసి రమ్మని చెప్పాడు. వాడక్కడి నుంచి ఆర్డర్ వేస్తే చాలు. ఆ తర్వాత మనం చేసే ఖర్చుకి ప్రతి పైసా కూడా లెక్క అడుగుతాడు. వాడక్కడ ఒంటరిగా కష్టపడుతున్నాడు కదా, మనకు పంపే డబ్బు ఏమవుతుందో తెలుసుకోవాలి కదా. నిజమే, కానీ ఇది సౌదీ కాదు. వాడక్కడ కష్టపడుతున్నాడు, మనం ఇక్కడ కష్టపడుతున్నాం. కానీ అదెవరు ఇక్కడ అర్థం చేసుకోవడం లేదు. నాన్నగారు అక్కడ ఏం కష్టపడుతున్నారని హరి అడిగితే నేనేం చెప్పను? నాన్న ఇక్కడ సంతోషంగా ఉన్నారని జవాబు చెప్పు. మనకంటూ సొంతం అనుకోవడానికి ఇక్కడేముంది? హరి జీతాన్ని నమ్ముకునే కదా మనం ఇక్కడ రోజులు గడుపుతున్నాం. వాడికి ఉద్యోగం పోయిందంటే మన పరిస్థితి ఏంటి? అలా మాట్లాడకండి. అన్నీ ఆలోచించాలిగా. అజయ్ చదువు ఇంకా పూర్తి కాలేదు, సొంతంగా ఇల్లు కూడా లేదు, పెళ్లి చేసి పంపిన కూతురు పరిస్థితి మరోలా ఉంది. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు గుండెల్లో మంటగా ఉంది సుధా. కానీ బయటికి చెప్పుకోలేంగా. తర్వాత నువ్వే అడుగుతావు ఇక్కడ మీకేం కష్టం అని. ఆ విధంగా ఆలోచించకండి మీరు. మనం పడాల్సిన కష్టాలన్నీ అనుభవించాం. ఇంకా దేవుడు మనకు అలాంటి కష్టాలనివ్వడు. వేణు ఇంకొన్నాళ్లు హాస్పిటల్లో ఉండాల్సి వస్తే బాల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏం నిర్ణయం? హరి ఏమన్నాడంటే బాలను కొద్ది రోజులు మన ఇంట్లో ఉంచమన్నాడు. వేణి ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుగా. ఈ సమయంలో బాల వాళ్ళ ఇంట్లో ఉండడం మంచిది కాదు. తను హాస్పిటల్లో ఉండాల్సి వస్తే ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఒకవేళ ఇంట్లో కనుకుంటే నే వెళ్ళి తీసుకొస్తాను. మనం ఆలోచిద్దాం. ముందు వేణు పరిస్థితి ఏంటో చూద్దాం. ఒరే, హాస్పిటల్కి వెళ్ళలేదా? నేను ఎక్కడికి వెళ్ళి కూర్చుంటే నా పనులని నువ్వు చూస్తావేంటి? చేతిలో డబ్బులు కూడా లేవు. ఖజానా అనేది నీ చేతుల్లో ఉంది. డబ్బు గురించి ఎందుకురా ఆలోచిస్తూ కూర్చున్నావు? ఒరే, పెళ్ళయ్యి ఇన్ని రోజులే అయింది కదా, నువ్వు మీ మావ దగ్గర అమ్మాయికి ఏమిస్తారో ఖచ్చితంగా అడుగు. మావగారి దగ్గరికి వెళ్ళండి, కూతురికి ఏమి ఇవ్వాలో బాగా ఇచ్చి పంపిస్తాడు. వరకట్నం కాదు, కొట్టి పంపుతాడు. నా బిడ్డ మీద చెయ్యొస్తే ఊరుకుంటానా? నువ్వు ధైర్యంగా వెళ్ళి గట్టిగా ఆయన అడుగు. లేదంటే నీ పెళ్ళాన్ని పుట్టింట్లో వదులుతానని బెదిరించరా? కొంచెం సైలెంట్గా మాట్లాడమ్మా, ఆశ వింటుంది. అది ఖచ్చితంగా వినాలిరా. న్యాయంగా చూస్తే అదే వెళ్ళి వాళ్ళ నాన్న అడగాలి. వేణు హాస్పిటల్లో ఉన్నాడు, మన దగ్గరేమో డబ్బులే లేవు. ఆశ వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పడైనా సరే డబ్బు నగలు తీసుకొచ్చిందంటే కొద్ది రోజులు సర్దుకోవచ్చు. వాళ్ళని వరకట్నం అడగడానికి వెళ్ళిన అమ్మాయిని వాళ్ళు పంపించకపోతే ఏం చేస్తారు? కేసు వేస్తాం. అది ఎలాగూ మొగుణ్ణి వదులుకోదు. కేసు మనమే గెలుస్తాం. దాని పేరు మీద నాస్తి మనకు రావాలి. మీరు చెప్పింది కరెక్ట్ అత్తయ్య. నేను ఇంటికి వెళ్ళి ఆస్తి అడగటానికంటే కోర్టుకు వెళ్ళి కేసు వేయటమే నాకు మంచిదనిపిస్తుంది. నువ్వేనే నా బంగారు తల్లివి. చూసావంట్రా, ఆ అమ్మాయికి ఎంత ధైర్యమో. దాని పక్కన నువ్వు నుంచుంటే చాలు. కానీ
బావగారి ఖర్చులకి ఈ ఇంట్లో ఉన్న అన్ని ఖర్చులు చూసుకోవడానికి ఇంకా సాయంకాలం అవ్వగానే మందు తాగటానికి నేను నా షార్ అడిగి ఇంటికి వెళ్ళాను. వద్దు తల్లి, నువ్వు ఇంటికి వెళ్ళి ఒక్క పైసా కూడా అడగొద్దు. కోర్టులో కేసు వేసి వాటా ఇమ్మందా, అదే మంచిది. దానికి ముందు నా భర్త ఆస్తిలో ఎంత వస్తుందని నాకు తెలియాలి. చెప్పండి ఎంతంది? ఇప్పుడు ఇతను ఎలా ఉన్నాడో అతని దగ్గర ఉన్న ఆస్తి అదే. నీకెందుకే ఇందులో జోక్యం? లోపలికెళ్ళి పంచుడు. ఎలా డివైడ్ చేసినా తప్పకుండా నా ఆస్తిలో కనీసం 10 కోట్లైనా వస్తుంది. పెళ్లికి ముందు ఈ నసలు ఏమన్నారంటే ఈ ఇల్లు ఇంకా ఆ ప్లేస్ లో సగం షారీ ఇతనే అన్నారు. ఇల్లు చివరి కొడుకునేనా నాకే కదా, తర్వాత నీ షేర్. నేనే కదా అమ్మని చూసుకోవాలి. అదంతా ఎలా అని మీరెదురు డిసైడ్ చేసుకోండి. కానీ అఫీషియల్ గా అది మీ పేరు మీద ఉంటే మాత్రమే నేను వెళ్ళి అఫీషియల్ గా కోర్టులో కేసు వేస్తాను. ఇది ఊరికి చెప్పటం లేదు. ఒకటి క్యాష్ గా, లేకపోతే గోల్డ్ గా, లేకపోతే ల్యాండ్ గా 10 కోట్లు ఈ ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు వస్తున్నారు కదా మీరు. ఇదిగో వస్తున్నా. ఇలా అరిస్తే నొప్పి తగ్గదు. ఈ టాబ్లెట్ వేసుకోండి. ఇది డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ అని ఎలా నమ్మమంటావు? ఇది నువ్వు నన్ను చంపడానికి ఇచ్చే విషయం అయితే ఒక శవాన్ని చంపే అవసరం నాకేముంది? చెప్పే. మీకు ఇంతకాలం నన్ను కొట్టడమేగా అలవాటు. ఇప్పుడు దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో అనుభవించండి. ఇదిగోండి, వేసుకోండి. నాకు వద్దు. ఇది నేను వేసుకోవడానికి కొనలేదు. ఇది వేసుకోండి. వద్దని చెప్పానుగా. ఆహా, గెస్ట్ రావడం మొదలెట్టారు. మీ భార్యని తీసుకురాలేదా? ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు కదా. ఎంత జరిగినా కూడా నీలో ఏ మార్పు లేదా వేణు? లేదు లేదు, ఎక్కువ మార్పులు ఉన్నాయి. నన్ను మార్చడం కోసమే కదా మీ కూతురు బాలసుధాని నాకు ఇచ్చి పెళ్లి చేశారు. నువ్వు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. మర్యాద అంటే ఏంటని ముందు నీ కూతురికి నేర్పించు. పిల్లల్ని కంటే మాత్రం సరిపోదు, పద్ధతిగా నేర్పించడం కూడా తెలియాలి. నా పిల్లల్ని నేను చాలా సవ్యంగానే పెంచాను. నీతో పెళ్లి జరిపించే వరకు ఇంట్లో చాలా పద్ధతిగానే తాను పెరిగింది, తెలుసుకో. అదంతా నువ్వు నమ్మేది. నీ కూతురు పద్ధతి ఏంటనేది ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఛ! తిని ఎవరితోనో తిరిగి తినకి కడుపు వచ్చింది కాబట్టి నాకు అంటగట్టేశారు కదా. వేణు, అసహ్యంగా మాట్లాడుకో. హ, అయితే తిను ఎవరితోనూ తిరగలేదని మీరు నాకు మాట ఇవ్వండి. మీరు వెళ్ళండి నాన్న. ఇంకా ఈ మాటలు వినడానికి మీకు సిగ్గుగా లేదు? ఇలా పడుకున్నాడే అని ఆలోచించొద్దు. మీకు మర్యాద అంటూ ఉంటే ఇతనికి ఒక్కటిచ్చి వెళ్ళండి. అంత ధైర్యం ఉందేంటి? ఈయనకి పౌరుషం ఎక్కువ కదా. కూతురు ఎవరితో తిరిగినా పర్వాలేదు, బాధ్యతని నెరవేర్చుకోవాలనుకునే నువ్వా పౌరుషం ఉన్న నాన్న?
పెళ్లి చేసి పంపించేశారా గాని ఒక్కసారైనా కూతురు ఎలా ఉందో లేదో అని చూడటానికి నువ్వు అక్కడికి వచ్చావయ్యా? వచ్చినప్పుడు హ, కూతురు ఎలా ఉందని కనుక్కున్నావా? హ, నువ్వు పౌరుషం ఉన్నాడువి. హ, నువ్వు పౌరుషంతో ఉన్న తండ్రి కాదు, పౌరుషం లేని తండ్రి. అసలు నువ్వెందుకు వచ్చావు? ఒకవేళ నేను పోయి ఉంటే ఈ పాటికి నీ కూతుర్ని ఇంకొకడికి అంటగట్టేసుంటావు. తీసుకెళ్ళు. హ, నేను పోయాననుకుని నువ్వు తీసుకెళ్ళు. హ్మ్. నాన్న, చాలా మిమ్మల్ని అవమానించింది. నేనిక్కడికి వచ్చి ఉండకూడదు. అది ఇంట్లోంచి బయలుదేరి ముందే ఆలోచించాలి. నా తప్పే. అల్లుడు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు అతన్ని చూస్తూ బాధపడుతున్న నిన్ను చూడ్డానికి, ఓదార్చడానికే వచ్చాను. నేనిక్కడ బాధపడుతూ ఉన్నానని మీతో ఎవరన్నారు? నన్ను చూడ్డానికో, లోపల దెబ్బలు తగిలి ఉన్న మనిషిని చూడ్డానికో మీరు రాలేదని నాకు బాగా తెలుసు. హాస్పిటల్లో అల్లుణ్ణి చూడ్డానికి వెళ్ళలేదా అని ఎవరైనా అడిగితే వెళ్ళాను అని వాళ్లతో చెప్పడానికే కదా మీరు బయలుదేరొచ్చింది. అలా కాకుండా ఇక్కడికి రావాలన్న మనసుతోనే మీరొచ్చారా? నా మనసు ముక్కలయ్యేలా ఆయన మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు కూడా మాట్లాడుతున్నావా? వేణుగోపాల్ చెప్పింది మాత్రమేగా మీరు విన్నారు. అటువంటి వాణ్ణి భరిస్తూ బతుకుతున్న నేను చెప్పేది కూడా వినండి. ఆ రోజు స్టేషన్లో నీతో నేను చెప్పానుగా వాడితో వెళ్ళొద్దు అని. అంతకంటే ముందు నేను మిమ్మల్ని బతిమలాడాను. నన్ను ఇంత పంపించకండి నాన్న అని అడగలేదు. పెళ్లి చేసి పంపిన అమ్మాయి ఇంట్లో ఉంచుకోవడం మీరు ఎంతో అవమానంగా భావించారు. మరిప్పుడు జీవితంలో ఒక అమ్మాయి ఎన్ని ఘోరాలు అనుభవించాలో అన్నీ అనుభవించిన తర్వాత మీరు రమ్మంటే కుక్క కూడా రాదు. ఇకపై ఈయన నుంచి విడుదల దొరికాక నేనేం చేయబోతున్నాను? జీవితంలో సంతోషం అంటే ఏమిటో మర్చిపోయిన నా మనసుకి మీ సానుభూతి ఏం అక్కర్లేదు. నన్ను ఈ నరకంలోకి నెట్టింది మీరు మాత్రమే. ఇప్పుడు బాగోగులు అడగడానికి వచ్చారు. ఎవరిని సంతోషపెట్టడానికి? నేను వచ్చేస్తాను నాన్న అని ఇప్పుడు ఒక్క మాట చెప్పు. నేను తీసుకువెళ్ళిపోతాను బాల. ఎందుకు? చచ్చిపోయి పాడైపోయిన శవానికి ప్రాణం పోసినట్టుగా మీరిప్పుడు మాట్లాడితే సరిపోతుందా? దెబ్బలు తిన్నప్పుడైనా సహాయపడుండొచ్చు, చావడానికి ముందు కాపాడుండొచ్చు. మీరు చేయలేదుగా. చచ్చిపోయిన నాకు ఇకపై మీ ట్రీట్మెంట్ అక్కర్లేదు. అదంతా చేయడానికి అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు బాల. అలా జరిగిపోయింది అంతే. మీకు బాల అనే కూతురు చచ్చిపోయిందని మీరనుకోండి. వేణుగోపాల్ అంటే నాకెంతో ప్రేమ అనే అతని పక్కనే ఉండి చూసుకుంటున్నాననుకుంటున్నారా? అతనికి నడవలేని పరిస్థితి రావచ్చు, కానీ నేను అతనితో ఉంటాను. అది ఆయన మీద ఉన్న ప్రేమతో కాదు, నన్ను ఈ పరిస్థితికి నెట్టిన మీ మీద, అమ్మ మీద ఉన్న ద్వేషం వల్ల. నా గురించి ఆలోచించేటప్పుడు మీరు బాధపడాలి. బాధ్యత నెరవేర్చడానికి కూతుర్ని ఇటువంటి క్రూరుడికిచ్చి పెళ్లి చేసినందుకు మీరు కృంగిపోవాలి. మీలాగే బాధ్యత దింపాలని సొంత కూతుళ్ళని ఇంటి నుంచి పంపేసి బాధ్యత లేని తండ్రులకి తెలియాలి, ఈ బాలసుధ ఈ నరకంలో జీవిస్తాను. మావయ్య,
మీరేంటి ఇక్కడ? హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను. వేణుని ఇక్కడ అడ్మిట్ చేశారు. ఆ, నాకు తెలుసు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఎంతైనా నా భార్య చెల్లి మొగుడు కదా, ఇక్కడ అడ్మిట్ అయింది. సొంతం అన్న పేరుతో వెళ్ళి చూడాలి కదా. ఇక్కడికి ఎందుకు వచ్చానురా బాబు అని చూసిన తర్వాత నువ్వు అనుకోకూడదు. ఎందుకు మావయ్య అంత దారుణంగా ఉన్నాయా? దారుణంగా ఉన్నవే గాయాలు కాదు, మాటలు. ఆ, ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడిని చూడడం వల్ల నీకు ఒరిగేదేమీ లేదు. కానీ చూస్తే అవమానించబడి బయటకొస్తావు. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, వాణ్ణి చూడకుండా వెళ్తే బాగోదు. అది కాకుండా దెబ్బలతో పడిపోయి ఉన్నాడు కదా. వాడి శరీరం మాత్రమే గాయపడింది, కానీ వాడి నోరు అలాగే ఉంది. జయ చంటిది ఎలా ఉన్నారు? కానీ ఏదైనా ప్రాబ్లం అంటే వాళ్ళ కూతురు తీసుకొని కరెక్ట్గా ఇంటికి వస్తుంది కదా. ప్రేమ పెరిగిన కొద్దీ గొడవలు కూడా పెరుగుతాయి. అయితే నేను గొడవపడి చూస్తాను. కానీ నువ్వు మాట్లాడడం లేదని జయ చెప్పింది. తను మాట్లాడేది చేసేదంతా కొంచెం కూడా ఇప్పుడు కరెక్టే కాదు. కొట్టి పెంచాల్సింది. అన్నీ కోల్పోయిన తర్వాత జయ నువ్వు సంతోషంగా ఉన్నారని తెలిసి మనశ్శాంతిగా ఉంది. కానీ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తుంటే దిగులుగా ఉంది. ఆ బాధని నేను మీకు ఇవ్వనులే. సరే మీరు రండి, మిమ్మల్ని బస్ స్టాప్లో డ్రాప్ చేస్తా. వద్దు, కొంచెం దూరమే కదా, నేను నడిచి వెళతానులే. నడవడం ఒంటికి మంచిదేగా. నన్ను ఎప్పుడు పంపించేస్తారు? ఇంకా గాయం ఆరలేదు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మిగతా ట్రీట్మెంట్ అంతా నేను ఇంటికి వెళ్ళి చూసుకుంటాను. అన్నిటి గురించి డాక్టర్ మీ వైఫ్ దగ్గర చెప్పారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎవరి కోసం వెళ్ళిందా ఏంటో నాకు తెలీదు. వెళ్ళి చూడు, మీ డాక్టర్ రూమ్లో ఉన్నా కూడా ఉంటుంది. మీ భార్య గురించి అలా మాట్లాడుతున్నారు. తన గురించి అసలు నీకేం తెలీదు. తను అనుకుందంటే ఎవరినైనా పొట్లో వేసుకుంటుంది. ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది కాబట్టి నన్ను చూసుకుంటానని చెప్పి ఇక్కడికి వచ్చి తనకి ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. నా భార్యే అయినా నిజం చెప్పాలి కదా, తను ఎంత నీచురాలు. పెళ్ళాన్ని కొట్టేది, వాళ్ళ నాన్నని తిట్టేది, వాళ్ళ ఇంటికి వెళ్ళి రౌడీస్ని చూపించటం. అలా పెద్ద హీరోగా ఉండేవాళ్ళే. ఇప్పుడు ఏవైంది సార్ మీకు? బెడ్ పైనుంచి కిందకి దిగాలన్నా ఇంకొకరి సహాయం కావాలి నీకు. హ్, నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో సంతోషంగా చూడటానికేరా అక్కడి నుంచి వచ్చింది. అనుకున్నాను అదే నిన్ను రమ్మని చెప్పుంటుందని. హ్, ఇంత జరిగినా కూడా కొంచెం కూడా మారలేదు కదా నువ్వు. హ, అందుకు నేను చనిపోవాలి. నువ్వు చచ్చిపోతే బాలా తప్పించుకుంటది కదా. ఓ, అప్పుడే కదా అక్క చెల్లి ఇద్దరు ఒకే వ్యక్తితో ఉండొచ్చు. దానికోసమంతా నువ్వు చావక్కర్లేదు. బాలా ఒప్పుకుంటేనే చాలు. నీ దగ్గర నుంచి తప్పించుకోవాలని బాలా ఇష్టపడుతున్నాను ఒక్క మాట చెప్తే చాలు, ఆ క్షణమే దాన్ని నా ఇంటికి తీసుకెళ్ళిపోతా. ఇప్పుడే నాకు జరిగిన అన్ని విషయాలు అర్థం అవుతున్నాయి. ఇంతవరకు నన్ను చూడని మనుషులు ఉన్నట్టుండి ఎలా వచ్చారా అని. వాళ్ళు నువ్వు పంపించిన మనుషులా? మొగాడైతే ముఖాముఖి తలపడ్రా, పెరికి వాటిలో ప్రవర్తిస్తున్నావు. వేణు, నిన్ను చంపడానికి నేను మనుషులు పెట్టుంటే కనుక నీ పైన వేయటానికి ఒక పూలమాల తీసుకొచ్చేవాణ్ణి. అలా నేను కన్ఫామ్గా చంపే మనుషులు ఉంటే మాత్రమే నేను వాళ్ళని ఏర్పాటు చేస్తాను. అలా కాకుండా చేతులు కాళ్ళు విరగొట్టి చిన్న కత్తితో గూర్చే వాళ్ళందరికీ నేను డబ్బులైతే ఇవ్వను. కానీ ఇక్కడ రూమ్ లోపలికి వచ్చినప్పుడు నువ్వు ఆ నర్స్తో చెప్పావు కదా, ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేదే నా పెళ్ళామని నువ్వు చెప్పావు చూసావా? అది విన్న వెంటనే నేను అలాగే ఒకటి ఇవ్వాలనిపించింది నీకు. ఈ బెడ్లోనే నేను చంపేయాలనిపించింది నాకు. అయితే చంపరా, ప్రస్తుతానికి నేనే ఏమీ చేయలేను కదా. నీ వల్ల ఏమీ కాదురా, నువ్వు చేసుకున్న అన్ని పాపాలకి దేవుడిచ్చిన శిక్షరా ఇది. బాల అనే అమ్మాయి జీవితం నాశనం చేసేదానికి శిక్ష ఇది.
ఇక మీదటైనా తన్ని అర్థం చేసుకో, ప్రేమగా ఉండు. ఇంత పాపంగా ఉండటం వల్లే కదరా నీ మలమూత్రాలనే తీయటానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. అలాంటి దాని గురించి తప్పుగా మాట్లాడావో నిన్ను ఫినిష్ చేయడానికి నిజంగానే మనుషులు పెట్టాల్సి వస్తుంది. ఎంత పైకి ఎగిరినా సరే ఆకలేస్తే కిందకి రావాలని ఇప్పుడు అర్థమై ఉంటుందే నీకు. ఇదేరా జీవితం అంటే. నువ్విప్పుడు ఒట్టి శవమే. ఈ విషయం నీ మొహం ముందే చెప్పడానికే నేనిప్పుడు వచ్చాను, బాలాని చుట్టానికి కాదు కదరా. వస్తాను వేణుగోపాల్. డ్రై. అనవసరంగా శ్రమ పడద్దు. నా చుట్టు పట్టుకుని లాగి కొట్టేంత ఓపిక ఆ చేతికి రావాలంటే ఇంకా టైం పడుతుంది. ఆ టైమే నేను నీకు ఇస్తున్న అవకాశం. వెళ్ళవే. నాకు వెళ్ళాలని లేదు. నాకు జరిగిన అన్యాయానికి నిన్ను నిలదీసి అడగాలంటే నేను ఇక్కడే ఉండాలి. నాకు కూడా తెలియని మనుషులతో నన్ను అంటగట్టి నన్ను హింసించావుగా, వాళ్ళందరూ ఇప్పుడు నా ముందు నిలబడాలి. ఆ తర్వాత నీ కళ్ళ ముందే వాళ్ళతో నేను సరదాగా ఉండాలి. అప్పుడే జీవితంలో నిస్సహాయ పరిస్థితి అంటే ఏమిటో నీకు అర్థం అవుతుంది. ఏంటి? అలాంటివి నేను చేయకుండా ఉండాలంటే మర్యాదగా ఉండు, లేకపోతే ఇప్పుడు నేను చూపిస్తున్న సానుభూతి కూడా నీకు దొరకదు.